ఏపీ సీఎం చంద్రబాబు పథకాలను ఏ విధంగా అమలు చేయబోతున్నారు? హామీలు అన్నీ అమలు చేయడం సాధ్యమేనా? ఖజానా ఖాళీ ఉందని తెలిసి టీడీపీ బాస్ ఎందుకు ధైర్యం చేశారు? ఏడాది కాలంలో ఎంత సంపదను బాబు క్రియేట్ చేశారు? గత ప్రభుత్వంపై నిందలు వేసి తప్పించుకోబోతున్నారా? ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసేందుకు సాధ్యమవుతుందా? ఏడాదైనా సంపద సృష్టించని బాబు ఖజానా ఖాళీ కావడంతో గత ప్రభుత్వంపై నిందలు. పథకాల అమలుకు లక్షల కోట్ల నిధుల అవసరం. పథకాల అమలులో ప్రజలు సహకరించాలని వినతి. ఏపీ సీఎం చంద్రబాబు ఏడాది అయినా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి, మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్లు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తి ఇప్పటికే ప్రజల్లో మొదలైంది. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదు. లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. కొన్ని హామీలు అసలు 5 ఏళ్ల పరిపాలనలో కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్పలేక చేతులు పిసుక్కుంటున్నారు. నెల నెలా పెన్షన్ మొత్తం చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన 2500 కోట్ల రూపాయలు అవసరం. ఇక ఈ నెలలో 2 ప్రతిష్టాత్మకమైన పథకాలు అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే చంద్రబాబు విడతల వారీగా వాటిని జమ చేస్తామని చెబుతూ కొంత ఆర్థిక శాఖపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం 3 విడతలుగా చేస్తారట. అన్నదాత సుఖీభవ పథకం కూడా అంతే. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ 2 పథకాలతో పాటు ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి, పోలవరం ప్రాజెక్టు కోసం ఇస్తున్న నిధులతో పాటు ఇతర వాటికి ఇచ్చే నిధులను తాను సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేమని చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు తనను అర్థం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి తాము ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోతుందని, అందుకే ఎన్ని అప్పులు చేసినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రుణాలను తీర్చడానికి నిధులు వెచ్చించాల్సి వస్తుందని వాపోయారు. అందుకే ఆలస్యంగా హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 3 పథకాలు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. అంతే తప్ప చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి పథకం మాత్రం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయల నిధులు అవసరమవుతాయి. ఈ హామీని కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టేసినట్లే. ఇక 40 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు. మరొక వైపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా నిధుల లేమితో బీమా కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రజలకు ఏ రకంగా నచ్చచెబుతారన్నది వేచి చూడాల్సిందే.